ఈరోజు జమ్మికుంట మండలం నాకార గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కటకం మమతా ప్రదీప్ని మరియు ఉప సర్పంచ్ బుర్రా కుమార్ పాలకవర్గాన్ని గ్రామ సెక్రటరీ ఆధ్వర్యంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాకార గ్రామంలో హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు బలపరిచిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి గ్రామ ప్రజలకు మమేకమై ఆ గ్రామాన్ని తీర్చిదిద్దే విధంగా ముందుకు తీసుకెళ్లాలంటూ ప్రజాప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలు, ఇందిరమ్మ ఇండ్లు కానీ, మహిళలకు ఉచిత బస్సు, సన్నబియ్యం లాంటి 200 యూనిట్ల కరెంటు బిల్లు కానీ, సబ్సిడీ గ్యాస్ కానీ, వడ్డీ లేని రుణాలు అందించినందుకు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి నగరం గ్రామంలో భారీ మెజార్టీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మమత గారిని గెలిపించినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రణవన్న గారు అభ్యర్థిగా నిలబెట్టిన మమత గారిని ఎంతో ప్రోత్సహించడం జరిగింది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏవైనా సరే మన ప్రణవన్న గారు కూడా దగ్గరుండి వాళ్లకు అందజేసే దిశగా కృషి చేస్తున్నారు.